ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మంది మిత్రులారా, మరలా దేవుని కృపను బట్టి మరొకసారి మీ అందరి దగ్గరికి వచ్చి దేవుని యొక్క మాటలు పంచుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఈ రీతిగా మరొక అవకాశాన్ని నాకు కల్పించినందుకు తండ్రికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు మీ అందరికీ కూడా మరి బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాలలో మరి యొక్క మొదటి పాయింట్ ని, మరి కాలాన్ని బట్టి బైబిల్ చదవాలి అన్న విషయాన్ని నేను ఆల్రెడీ తెలియజేశాను. ఎవరైనా యొక్క మెసేజ్ వినకున్నట్లయితే ఒకసారి మరలా మన యూట్యూబ్ ఛానల్లో మరి ఆ యొక్క మెసేజ్ అనేది ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పార్ట్ 1, పార్ట్ 2 చూసి మరి ఈ రోజు పార్ట్ 3 దగ్గరికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క పార్ట్ 3లో ఈరోజు మనం తెలుసుకునబోతుంది ఏంటి అంటే, ఈ యొక్క బైబిల్ అర్థం చేసుకోవాలంటే మనందరం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, మరొక విషయం అండి. మరి ఇంతకు ముందు కాలాన్ని బట్టి చదవాలి అన్నది నేను ఆ యొక్క మొదటి పార్ట్ లో, రెండో పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా క్లుప్తంగా మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. మరి ఈ రోజు రెండో పాయింట్ ని, మరి ఈ యొక్క బైబిల్ అర్థం కావాలంటే మన మైండ్ లో ఉంచుకోవాల్సినటువంటి రెండో పాయింట్ ని ఈ రోజు మనందరం కూడా చూద్దాం పిల్లరా. మరి ఏంటి ఆ రెండో పాయింట్ ఏంటి అన్నది మనం తెలుసుకుని పోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మరి యొక్క వర్తమానంలోనికి మనం వెళ్దాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేల వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ గడిచిన కాలం అంతా నాయన నీ కృపలో కాచి నీ రెక్కల నీటిలో భద్రపరుచుకున్నాయన మరలా ఈ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ యొక్క మాటల దగ్గరికి నేను రప్పించుకుని నీ మాటలు వినిపిస్తున్నందుకు మీకు ఎంతగానో తండ్రి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాయన. మరి తండ్రి మాట్లాడినటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును మీకు జ్ఞాపకం చేస్తున్నాను నాయన. బైబిల్ని అర్థం చేసుకుంటూ నాయన మరి తండ్రి నీ బిడ్డలు మరింత నాయన మీకు దగ్గర ఉంటుంది నాయన. వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నా ద్వారా తండ్రి రోజు వారితో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. మరి మాట్లాడబోచ్చు ఉండగా మరి నాయన చెప్పగల జ్ఞానాన్ని ఆత్మ నడిపింపుని తండ్రి నాకు అందచేసి ఏవైతే మాటలు నీ పిల్లలకు అవసరం ఆ మాటలు నా ద్వారా వారితో మాట్లాడతారని కోరుకుంటూ మీ బ్రేక్ మాటను మా ప్రభునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థనను వినయం కడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచి ద్వారా మరి మనం ఆలోచిస్తానండి ఈ యొక్క రెండో పాయింట్, బైబిల్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయంలో మరి రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే ఏంటి అంటేనండి, బైబిల్ ని మనం అర్థం చేసుకోవడంలో, చదవడం విషయంలో మన మైండ్ లో ఖచ్చితంగా ఈ యొక్క మాట కూడా, ఈ యొక్క పాయింట్ కూడా మన మైండ్ లో ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే బైబిల్ అనేది అంత సింపుల్ గా అయితే మనకు అర్థం కాదు. అందుకే పార్ట్ 1 లో నేను మాట్లాడినప్పుడు చెప్పాను, బైబిల్ అండి చాలా లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే బైబిల్ అనేది మనకు అర్థం కాదండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే పిల్లరా, ఈ లోక సంబంధమైనటువంటి పుస్తకాలను చదువుతున్నప్పుడే చాలా కాన్సన్ట్రేషన్ అనేది వాటి మీద మనం పెట్టాలి, చాలా ఏకాగ్రత అనేది వాటి మీద పెట్టాలి. అప్పుడే మనకు అర్థమవుతాయి. అందుకే ఎగ్జామ్ ముందు రోజు చూడండి, చాలా మంది చేసేటువంటి పని ఏం చేస్తూ ఉంటారంటే రూమ్ సెపరేట్ గా తీసుకుని ఫ్రీగా కూర్చొని ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా చదవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ యొక్క మాటలు అనేవి వాళ్ళకి బాగా అర్థం కావాలి కనుక. అలాగే మరి బైబిల్ విషయంలో చూసినట్లయితే మనం చదివేటప్పుడు ఈ యొక్క డిస్టర్బెన్సెస్ మధ్య చాలా మంది చదువుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఏకాగ్రత బైబిల్ మీద మనం ఉండాలి అంటే ఈ యొక్క సెపరేట్ గా ఫ్రీగా కూర్చొని మనము పర్ఫెక్ట్ యొక్క మాటలని వినడానికైతేనేమి, చదవడానికైతేనేమి మనం ప్రయత్నించాలండి. ఇంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, మరి మంచిగా కూర్చొని దేవునికి సమయం ఇచ్చే వారంగా మనందరం ఉండాలి అన్నది నా యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఈ యొక్క రెండో పాయింట్ విషయంలో మనం ఆలోచిస్తే కదా, బైబిల్లో వాక్యం ఎలా ఉంటది అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నదండి. కొంత ఇచ్చట కొంత అచ్చట, ఇదే మన రెండో పాయింట్. ఈ రోజు అందరూ కూడా రాసుకునేటప్పుడు ఈ యొక్క మెసేజ్లు వింటున్నటువంటి మీరు చాలా క్లుప్తంగా మొదటి పాయింట్, రెండో పాయింట్ బైబిల్ చదవడానికి మనం అర్థం చేసుకోవడానికి రాసుకోండి నీట్ గా. ఫస్ట్ పాయింట్ ఏంటి, కాలాన్ని బట్టి చదవాలి అన్నది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ లోని మనం వస్తే రెండో పాయింట్ ఏంటంటే పిల్లరా, కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా వస్తుందండి. దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా వస్తుంది. ఒకసారి మనం ఆలోచిద్దాం ఆ యొక్క మాటని. ఇది మరి బైబిల్లో ఉందా అని మనం ఆలోచిస్తే దేవుడే చెప్పాడు. ఈ యొక్క మాటల్ని నేను డిఫరెన్షియేట్ చేయడానికి కూడా, అంటే వీటిని వేరు చేసి, అంటే ఒక పాయింట్స్ తీసుకుని మీ దగ్గరికి కూడా ఎలా తీసుకుని వచ్చాను అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలనే మీ దగ్గరికి తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు చూద్దాం యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయం ద్వారా 28వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. 28వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం. ఈ 13వ వచనంలో ఆ యొక్క కింద లైన్ లో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అని ఉంటుందండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఆ 13వ వచనంలో కింద లైన్ లో ఉంటుంది. ఈ యొక్క 6వ లైన్ చూడండి, ఏమని ఉంటుంది అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. చూడండి, మనం బైబిల్ని చదివేటప్పుడు ఈ యొక్క ఆజ్ఞల గురించి మనము తెలుసుకుంటున్నప్పుడు, మరి పరలోకం మనం చేరాలి అంటే, ఆ నిత్య జీవానికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తెలియాలి. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా మనం బ్రతికితేనే కదండి మనకి పరలోకం. లేకపోతే పరలోకం మనం వెళ్ళలేము కనుక పిల్లరా, మరి ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క స్తోత్రాలు, దేవుడు ఏదైతే మన నుంచి కోరుకుంటున్నాడన్న విషయాలు మనకి ఎలా లభిస్తాయి, ఎలా తెలుస్తాయి అని మనం ఆలోచిస్తే, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. చూడండి, కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇదిగో దేవుని యొక్క మాటలట ఒకే చోట ఉండవండి. అన్ని కొంత ఇచ్చట ఉంటాయి, కొంత అచ్చట ఉంటాయి. కొన్ని పాత నిబంధనలో మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని క్రొత్త నిబంధనలో ఉంటాయి. అందుకే నేను చూడండి ఈ యొక్క మెసేజ్ చెప్తున్నప్పుడు పాత నిబంధనలో చూపెడుతూ ఉంటాను, క్రొత్త నిబంధనలో చూపెడుతూ ఉంటాను. ఇలా ప్రతి ఒక్క మాటను కూడా మీకు అర్థం చేయించుటకు నేను చాలా రెఫరెన్స్ చూపించుకుంటూ మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాను. అంటే మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవుని యొక్క వాక్యం మనందరికి ఎలా వస్తుందంటే కొంత ఇచ్చట కొంత అచ్చట మనం చదవడం ద్వారా వచ్చింది. అంటే అన్ని చదవాలి అన్నది ఇక్కడ ఉద్దేశం. మనం చదువుతూ వెళ్తేనే మనకి బైబిల్ అనేది బాగా అర్థమవుతుంది. అందుకే ఈ యొక్క మాటను బట్టే మరి నేను కూడా పరిశీలించినటువంటి వాడిగా ఉండి, మరి యొక్క బైబిల్ గ్రంథంలో మరి ఎన్నో విషయాలను నేను గ్రహించి మీకు కూడా యొక్క విషయాల్ని కొంత అచ్చట పాత నిబంధనలో, కొంత ఇచ్చట కొత్త నిబంధన, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ దగ్గరికి నేను తీసుకుని వస్తున్నాను. అందుకే నా ఒకే దాంట్లో ఉండవు, కానీ అన్ని కూడా రెఫరెన్స్ నేను అన్నిటి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాను. మనం ఆలోచిస్తే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని యొక్క వాక్యం అనేది మనందరికీ కూడా తెలుస్తుంది పిల్లరా. మరి చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, వాళ్ళు అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, చాలా మంది నన్ను అడిగారు ఆల్రెడీ. ఏమనంటే, బ్రదర్ మరి యొక్క బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఎందుకు కొంత ఇచ్చట కొంత అచ్చట రాపించారు? మరి మీరు చెప్పేటప్పుడు మేము గమనించాము, కొన్ని ఇక్కడ చూపెడతారు, కొన్ని అక్కడ చూపెడతారు, ఎలా గ్రహించుకోవాలి బ్రదర్, మాకు ఎలా తెలుస్తుంది అది అని చెప్పేసి మాట్లాడారు. అయితే పిల్లరా, దాన్ని తెలియచేయుటకు మరి దేవుడు ఎలా మన ముందుకు వస్తాడు, ఏ విధంగా అన్నది నేను కొద్దిసేపట్లో ఆ యొక్క విషయాలు మాట్లాడతాను. ముందుగా ఎందుకు ఇలా రాయించాడు అన్నది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకు ఇలా రాయించాడు అన్నది మీ అందరికీ కూడా ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను. ఈ రోజు మాత్రం దాన్ని జ్ఞాపకం చేస్తాను అంతే. మీకు అందరికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే తెలుసుకోవాల్సిన పరీక్ష అనే టాపిక్ లో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటది. నీకు పరీక్ష జరుగుతుంది తెలుసా అని చెప్పేసి ఒక టైటిల్ ఉంటదండి. మీరు గమనించండి, కింద స్క్రోల్ చేసి చూస్తే కింద మీకు ఉంటది. ఆ యొక్క టాపిక్ మీరు వినండి, దానికి తెలుస్తుంది మీకు. భూమి మీదకి వస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుడు ఒక పరీక్ష అనేది పెట్టాడు. భూమి మీదకి అడుగు పెట్టిన ప్రతి మనిషికి, ఆదాం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఈ పరీక్షలు అంటే, మన గొప్పతనం అనేది బయటపడడం కోసం. అంతేనా? మనం ఆలోచిస్తాడండి, దేవుడు మనల్ని ఎలా చూసుకున్నాడు అంటే గొప్పవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. అలా చూసుకున్నాడు. ఏమనంటే, నా పిల్లలు గొప్పవారిగా ఉండాలి, వారు ఏదైతే నేను చెప్తున్నాను ఆ యొక్క విషయాలని కరెక్ట్ గా గ్రహించుకుని నా పరంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ఏమంటే ఈ యొక్క స్ట్రైట్ గా అన్ని కరెక్ట్ ఒక ఆర్డర్ లో తీసుకొని వచ్చేసి రాయించేస్తే ఎవరైనా చదువుతారు, ఎవరైనా మారుతారు. దాంట్లో ఏంటి గొప్పతనం? దాంట్లో ఏమైనా గొప్పతనం ఉందా? గొప్పతనం బయటపడాలి అంటే అది పరీక్ష జరిగినప్పుడే. ఇప్పుడు మనం ఆలోచిస్తారా, ఒక దొంగ ఎప్పుడు బయటపడతాడు అంటే నలుగురిలో ఉన్నప్పుడు. అందరూ ఉన్నారు కనుక వాడు దొంగతనం చేస్తాడా? చెయ్యడు. కానీ వాడు సింగిల్ గా ఉన్నప్పుడు, ఒక ఇల్లు వాడికి సింగిల్ గా దొరికినప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, అతను తప్పు చేయడానికి ఎప్పుడు ప్రయత్నించాడు?
ఎవరు లేనప్పుడు, అందరూ ఉన్నప్పుడు దాంట్లో ఏం లేదు మనం ఆలోచిస్తే. అలాగనే పిల్లరా ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. అంటే మీకు అర్థం కావడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఈ యొక్క మనమండి అన్ని కరెక్ట్ గా రాయిస్తే దాంట్లో ఏముంది చెప్పండి, అది అందరూ పాటించేదే, అది కాదు పిల్లరా మనం ఆలోచిస్తే. కానీ ఆ యొక్క మాటలు అనేవి, దేవుని యొక్క మాటలు అనేవి కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నప్పటికీ కూడా వాటిని గ్రహించుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడే మన గొప్పతనం బయటపడుతుంది. అంతేనా పిల్లరా? అవునండి. మనం ఆలోచిస్తే ఆల్రెడీ నేను చెప్పాను, ఈ యొక్క తప్పు చేయడానికి అవకాశం లేదు, తప్పు చెయ్యలేదు, దాంట్లో ఏం గొప్పతనం లేదు. అవునా అంటే తప్పు చేయడానికి అవకాశమే లేదు, తప్పు చేయకుండా ఉన్నారు, అది ఎవరైనా ఉంటారు. తప్పు చేయడానికి అవకాశం ఉంది కానీ తప్పు చెయ్యలా, అది గొప్పతనం. అంటే దేవుని దగ్గర కూడా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క లోకంలో మనకు పరీక్ష జరుగుతుంది, కానీ ఈ యొక్క పరీక్షలో మనం నిలబడాలి. ఈ యొక్క పరీక్షలో మనం నిలబడాలి. మనం వాటిని కంట్రోల్ చేసుకొని నియంత్రించుకుని దేవుని మాటల ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అదే మన యొక్క గొప్పతనం దేవుని దగ్గర. మరి ఈ యొక్క గొప్పతనం విషయంలో ఎన్నో పరీక్షలని మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ప్రత్యేకించి దేవుడు మనందరికీ కూడా పెట్టదలుచుకున్నటువంటి పరీక్ష ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని అర్థం చేయించిన విషయంలో ఆయన మనందరికీ కూడా ఒక పరీక్ష పెట్టాడండి. ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వరుసగా అన్ని రాయించలేదు, కానీ ఆయన ఏం చేశాడు అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని యొక్క జ్ఞానాన్ని రాయించాడట. దీనికోసం మనం ఆలోచిస్తే మన యొక్క గొప్పతనం బయటపడడం కోసమే, మన మహిమ నిమిత్తమే. నిజంగా ఈరోజు నేను ఈ యొక్క వయసులో ఉన్నప్పటికీ కూడా పడలారా మరి ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని నేను మీ దగ్గరికి తీసుకురాగలుగుతున్నాను అంటే నిజంగా అది దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం. ఆ యొక్క దేవుడు తన కృప ద్వారా నన్ను లోతుల్లోనికి తీసుకుని వెళ్ళిపోయి వాటిని ఆలోచించి అర్థం చేసుకునే విధంగా నాకు ఆయన తెలివిని దయచేసిన దాన్ని బట్టే నేను మీ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు. కాబట్టి పిల్లరా మనం ఆలోచిస్తే ఈ యొక్క మన మహిమ నిమిత్తం ఇప్పుడు ఈ రోజు ఈ స్థానంలో నేను ఉన్నాను అంటే అది లోతుల్లోనికి నేను వెళ్ళి ఆలోచించాను కాబట్టే ఈ స్థానం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తారో వారికి మాత్రమే దేవుడు మహిమనిస్తాడు, వారు మాత్రమే గొప్పవారిగా తీర్చిదిద్దబడతారు. ఒక మంచి మాట ఉంటుందండి, నిజంగా చాలా ఇష్టమైనటువంటి మాట, ఎప్పుడు కూడా నేను గుర్తు తెచ్చుకునేటువంటి మాట ఈ రోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే పిల్లరా పౌలు గారు కొరింథీయులకు ఒక పత్రిక రాస్తూ ఆయన చెప్తాడు అనమాట. ఈ యొక్క వాక్యం గురించి, ఈ యొక్క జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు అనమాట. ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి పిల్లరా, 2వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుతామండి. 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పౌలు గారు చూడండి ఏమంటున్నారు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాం అంటున్నారు. ఇంతకీ ఎవరా పరిపూర్ణులు, ఎవరయ్యా గొప్పవారు? ఇంతగా చెప్పినటువంటి మాట ఎవరి గురించి అని మనం ఆలోచిస్తే ఒకసారి చూడండి, వాళ్ళు ఎవరో కాదు, అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ అంటున్నాడు. పరిపూర్ణులైన వారి మధ్య అనగానే ఇక్కడ ఏదో బైబిల్ పండితుల దగ్గర కాదు. ఎవరయ్యా వీళ్ళు అంటే ఈ లోక సంబంధంగా ఏదో పండితులు అన్నట్టుగా పేరుగాంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పౌలు గారు అంటున్నారు దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన బోధిస్తున్నాడట. పరిపూర్ణులని ఎవరైతే అనుకుంటున్నారో, తమను తాము హెచ్చించుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా ఆయన ఏం చేస్తాడట, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాను నేను అంటున్నాడు. ఈ లోక సంబంధంగా ఎంత స్థానంలో ఉండొచ్చు, బైబిల్ అర్థం కాకపోతే మాత్రం మన స్థానం కొంచెం తక్కువగానే ఉంటుందండి దేవుని విషయంలో. అంతేనా? అసలు దేవుని దగ్గరే కదా మనం అందరం కూడా స్థానాన్ని కోరుకునేది. ఆయన దగ్గర తక్కువగా మనం ఉంటే ఇంకెందుకు పిల్లలు మనం ఆలోచిస్తే. కాబట్టి ఈ యొక్క పరిపూర్ణులుగా మాకు అంతా తెలుసు, ఈ లోకం గురించి మేము అంతా చూసేసాం, మాకు అన్ని కూడా గ్రహించుకునే శక్తి ఉందన్నట్టుగా మనం మాట్లాడుకుంటామేమో. చాలా మంది ఈ యొక్క మాటను వాడుతూ ఉంటారు. నేను చెప్తున్నాను పిల్లరా, పరిపూర్ణులైన వారి మధ్య పౌలు గారి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. నువ్వు ఎంత స్థాయిలో ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు ఆ యొక్క తప్పిదాల్లో ఎక్కువగా ఉంటున్నారు, ఈ యొక్క తప్పిదాల్లో ఆలోచిస్తున్నారు. వారందరికీ కూడా జ్ఞానాన్ని బోధించే విధంగా బైబిల్ అయితే చాలా జ్ఞానాన్ని చెప్పిందండి. త్వరలో మీ ముందు కొన్ని విషయాలను నేను తీసుకుని వస్తాను. ఏంటంటే ఒక ఏలియన్స్ గురించి అయితేనేమి,
లేకపోతే ఇతర గ్రహాలలో మనం ఉండడానికి వీలు పడుతుందా అని అయితేనేమి, ఇలాంటి కొన్ని అంశాలని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా బైబిల్ గ్రంథంలో విత్ రెఫరెన్సెస్ తోటి మరి మీ దగ్గరికి ఆ అంశాలను నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ముందుగా ఈ యొక్క బేసిక్స్ నుంచి నేను తీసుకువెళ్తున్నాను కనుక ఈ యొక్క విషయాన్ని ముందుగా మీతో పంచుకుంటున్నాను. కాబట్టి పిల్లరా, ఎంత గొప్పవారు అనుకున్నా, ఎంత గొప్పగా నువ్వు సైంటిస్ట్ అయినా, డాక్టర్ అయినా, ఏదైనా దేవుని జ్ఞానం నీలో లేనంత వరకు నువ్వు నిజంగా జ్ఞానిగా ఉంటావా అని మనం ఆలోచిస్తే కాదండి. ఈ లోకపరంగా జ్ఞానులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నిరర్ధకులైపోతారు. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా? అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, గాని ఈ లోకంలో ఉన్నంత కాలమే నీ యొక్క జ్ఞానం అది ఈ లోకం గురించి. ఈ లోకం గురించి అనగానే పిల్లరా మనం ఆలోచిస్తే ప్రకృతి గురించేనండి. ఇప్పుడు మనకి చదువు నేర్పించేది ఏంటి? ప్రకృతి గురించే. వృక్ష శాస్త్రం అంటారు, జంతు శాస్త్రం అంటారు, ఇలాంటి ఒక శాస్త్రాలను పెట్టి ఒక ఖగోళ శాస్త్రం అంటారు, ఒక అర్థశాస్త్రం అంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సినటువంటి తెలుసుకోవడానికి ప్రకృతిలో చూస్తున్నటువంటి వాటి విషయం. ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత ఏది ఉండదు. దీని గురించి మనం అసలు మాట్లాడుకోం. ఈ లోకం అనేది అశాశ్వతం కనుక మరి అసలైనటువంటి జ్ఞానం ఏంటంటే దేవుని జ్ఞానమే. కాబట్టే పౌలు గారు అంటున్నారు, ఇదిగో అంత గొప్పగా వాళ్ళు అనుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను. అది ఈ లోక జ్ఞానం కాదు, కానీ నిరర్ధకులైపోవచ్చినటువంటి లోకాధికారుల జ్ఞానం కాదు. కానీ చూడండి, ఆయన అంటున్నాడు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాం. ఎవరిదంటే ఇది దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా అనగానే, మర్మము అనగానే ఒక రహస్యమైనదిగా. ఎందుకంటే ఈ యొక్క దేవుని మాటలు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు, ఎవరు కూడా సరిగా ఆలోచించట్లేదు. నిజమైనటువంటి వాక్యం కరువు అవుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్నాయి. నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి వారిగా చాలా మంది ఇక ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్నారు. ఒక క్రైస్తవులుగానే అసలు బైబిల్లో ఏముందన్న చిన్న సంగతి కూడా తెలియకుండా తప్పిదాల్లోకి వెళ్ళిపోతున్నారు. బైబిల్లో ఇన్ని మర్మాలు ఉన్నాయన్న విషయం తెలియక వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అండి? ఏదో ఒక ఆదివారం వచ్చి దేవుని దగ్గర కూర్చొని ఒక గంట స్పెండ్ చేస్తే చాలు, ఆ గంట ఇస్తే చాలు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ చాలా తప్పుతున్నారు మనం ఆలోచిస్తే. దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి అంటే, ఇదిగో యొక్క నిత్య జీవాన్ని ఆయన మనకి ఇస్తానన్నాడు. కాబట్టి ఆయన యొక్క మాటలను మనం తెలుసుకుని ఆయన ప్రకారంగా మనం జీవించి ఆ పరలోకానికి మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇదిగో చూడండి, ఈ యొక్క దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్టుగా బోధించుతున్నాము. మరి యొక్క మర్మమైనట్టుగా రహస్యమైనదిగా వెళ్ళిపోయిందంటే ఈ జ్ఞానం. ఎందుకంటే లోతుల్లోనికి వెళ్లే వాళ్ళు ఎవరు లేరు కనుక. మరి ఇప్పుడు ఎవరైతే లోతుల్లోనికి వెళ్తారో వారికే కదండి మహిమ. అదే ఆ మాట చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఆ మాట, ఈ జ్ఞానము మరుగై ఉండెను, దాచబడింది. ఈ జ్ఞానం అనేది బైబిల్లో పొందుపరచబడి ఉంది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూడండి పిల్లరా, ఇదిగో జగదుత్పత్తికి ముందుగానే. ఎంత బాగుందో చూడండి ఆ మాట. నువ్వు నేను పుట్టక ముందే ఆ పరలోకంలో కన్నతన్నుల కోరిక కలిగినప్పుడే ఈ లోకానికి మనల్ని పంపిస్తూ ఈ లోకంలో మనం చేయవలసినటువంటి పనులను మనకు తెలియచేస్తూ ఆయన అంటున్నాడట, చూడండి, జగదుత్పత్తికి ముందుగానే నా పిల్లల మహిమ నిమిత్తమై నా పిల్లలు గొప్పవారిగా ఉండాలి. ఆ ఉండాలి అంటే వారికి ఏం చేయాలో తెలుసా? ఈ యొక్క మాటల్ని లోతుల్లో ఉంచాలి, మర్మమైనట్టుగా ఉంచాలి. ఎవరైతే దీనిలోనికి వస్తారో, పరిశీలన చేస్తారో, లోతుల్లోనికి వెళ్తారో వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానం అనేది రావాలి. ఈ రోజు ఈ యొక్క మాటలు నేను అందచేస్తున్నప్పటికీ ఎంతో మంది దగ్గరికి వెళ్ళట్లే. ఈ మాటలు మీ దగ్గరికి వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఈ మాటలు వస్తున్నాయంటే మీరు దేవుని చేత ఎన్నుకోబడ్డారు. ఈ యొక్క రహస్యమైనటువంటి సంగతులను మీరు పంచుకోవడానికి, అంటే మీరు తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అన్న విషయం మీకు అర్థం కావాలి కదా. దయచేసి మనం ఆలోచించినట్లయితేనండి, దేవుడి యొక్క ఆలోచన చూడండి. ఇక్కడ జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం, ఎవరి మహిమ నిమిత్తం? మన మహిమ నిమిత్తం నియమించాడు. బా, ఎంత గొప్ప తండ్రి అండి నిజంగా, ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. మన మహిమ నిమిత్తం నా పిల్లలు గొప్పవారిగా ఉండాలి. ఈ రోజు ఈ బైబిల్ పట్టుకొని మనము ముందుకు వెళ్తుంటే, ఈ జ్ఞానాన్ని ప్రకటిస్తుంటే ఎంత గొప్పగా ఫీల్ అవుతుంటాడు తెలుసా అండి ఆ కన్న తండ్రి. చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటాడు. నా పిల్లలు ఈ యొక్క జ్ఞానం దగ్గరికి వచ్చారు, నా పిల్లలు నిజమైనటువంటి యొక్క జ్ఞానం దగ్గరికి వచ్చి లోతుల్లోకి వెళ్ళి ఆలోచించడం మొదలు పెడుతున్నారు అని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడండి ఆ తండ్రి.
ఇది మన విషయంలోనే ఈ యొక్క ఆనందం అయితే మరి ఇంకా ఆనందం ఆయనకు రెట్టింపు చేయడానికి మిగతా వారి దగ్గరికి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకువెళ్ళాలి కదండి. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, నా విషయమే సంతోషమే, కానీ మిగతా మీ అందరికి కూడా రావాలి కదా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నా దగ్గర నుంచి మీ దగ్గరికి తీసుకురావడానికి ఇప్పుడు ఈ రీతిగా ఒక ఛానల్ ద్వారా ఈ యొక్క విషయాలని మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాడండి తండ్రి. కాబట్టి పిల్లరా, దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి, ఈ యొక్క బైబిల్ని ఎందుకు కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుడు రాయించాడు అంటే మన మహిమ నిమిత్తమే రాయించాడు. మన మహిమ నిమిత్తం, మన గొప్పతనం బయటపడడం కోసమే. మరి ఆలోచిస్తే పిల్లరా, ఆయన గొప్పవాడిగా మనం చూడాలనుకున్నాడు కాబట్టి, మనం గొప్పవాడిగా ఉండాలనుకున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్ని మనకి ఈ విధంగా మర్మాలుగా ఉంచి మరి మన దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. ఇక మరొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పిల్లరా, చాలా మంది మరొక మాట ఏమంటున్నారు అంటే, మరి బ్రదర్ ఈ యొక్క విషయాల్ని మర్మమైనట్టుగా మరి రాయించాడు, గొప్పవారిగా మనం చూడాలనుకున్నాడు కాబట్టి సరే బాగుంది, మరి మనం ఎలా వెళ్ళాలి, మరి మనం ఎలా వెళ్ళాలి, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి బ్రదర్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మరి ఎలా మనం అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే పిల్లరా, మనకు కూడా నిజంగా దేవుని మాటల పట్ల ఆసక్తి ఉంటే దేవుడు ఖచ్చితంగా మాటల్ని నీ దగ్గర తీసుకొని వస్తాడు. బైబిల్ని నిజంగా చదవాలి, అర్థం చేసుకోవాలన్న ఆలోచన నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆసక్తిని బట్టి నీ దగ్గరికి వచ్చి దేవుడుగా ఆయన ఉంటాడండి. నిజంగా పిల్లరా, దేవుడు ఒక మాట అన్నాడు, ఒకసారి గమనిద్దాం ఆ మాటని. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయానికి రండి పిల్లరా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చూద్దాం పిల్లరా. 12వ వచనం, 13వ అధ్యాయం 12వ వచనం. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసివేయబడును. చూడండి పిల్లలు ఏమన్నా మాట్లాడుతున్నాడు. కలిగిన వానికే ఇయ్యబడును అండి, కలిగిన వానికే ఇయ్యబడును అంటే ఇక్కడ మాట్లాడుతున్న సంపాదన గురించి కాదు, సంపద గురించి కాదు, డబ్బుల గురించి కాదు. నీకు డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకా ఇస్తాడు దేవుడు, తప్పు. దేని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, ఎవరికైతే ఆసక్తి ఉంటుందో దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశీలించాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి, నేర్చుకుని దేవుని ప్రకారంగా మా జీవితాలను మలుచుకోవాలి అని ఎవరిలో అయితే ఉంటుందో వారితోటి దేవుడు ఆసక్తి వాళ్ళు కలిగి ఉన్నారు కనుక తన యొక్క మాటలను అందచేస్తాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కలిగిన వారికి ఇయ్యబడును. ఈ రోజు మీ అందరికి ఆసక్తి ఉంది కాబట్టే నన్ను తీసుకుని వచ్చాడు మీ దగ్గరికి. ఒక్కసారి ఆలోచించండి, ఈ యొక్క వారియర్స్ ఆఫ్ గాడ్ టీమ్ గా మరి యొక్క ఛానల్ మరి మా చేత దేవుని కృప ద్వారా చేయించి మరి మీ దగ్గరికి ఎందుకు ఈ యొక్క మాటలను అందజేస్తున్నాడు అంటే మీలో కొంత ఆసక్తి ఉంది కాబట్టి, మీకు నేర్పించుకోవాలని ఆ కన్నతను ఆశపడుతున్నాడు కాబట్టి ఈ యొక్క మాటల్ని మీ దగ్గరికి దేవుడు తీసుకుని వస్తున్నాడండి. మనం ఆలోచిస్తే పిల్లరా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క మనలో ఆసక్తి ఉంటే దేవుడు ఏ రీతిగానైనా సరే యొక్క మాటలను అందజేస్తాడు. ఎలా చదవాలి, ఎక్కడెక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ విషయాల్ని మరి దేవుడు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాడు. మనకు ముందుగా ఈ యొక్క ఆసక్తి ఉంటే మరి ఎవరైతే నీకు బోధ చేసేవారిగా ఉంటున్నారో, సేవకులుగా ఉంటున్నారో, ఖచ్చితంగా ఆ యొక్క సేవకుల దగ్గర నుంచి మీ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇప్పుడు నా ద్వారా మీ దగ్గరికి తీసుకుని వచ్చాడు. కాబట్టి పిల్లరా, మనం ఆలోచిస్తే ఆసక్తి ఫస్ట్ మొదట మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏ రీతిగా ఆ యొక్క మాటల్ని అందజేయడానికి ఆయన ప్రయత్నిస్తాడండి. కాబట్టి పిల్లరా, మరి మన యొక్క ఆసక్తిని దేవుని ముందు కనబరిచే వారంగా, ఒక దేవునికి ఇష్టలుగా మనం ఉండడానికి ప్రయత్నించే వారంగా మనందరం కూడా ఉండాలండి. ఈ యొక్క విషయాలు మీ అందరికీ కూడా అర్థమైనని నేను అనుకుంటున్నాను. ఒకటి, మొదటగా ఏం చెప్పాను, ఎందుకయ్యా ఈ యొక్క కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మనకు వస్తుంది, దేవుని యొక్క వాక్యం ఎందుకు అలా రాయించాడు, ఒక ఆర్డర్లో రాయించవచ్చు కదా అంటే, ఎందుకు ఆయన అలా రాయించాడంటే మన మహిమ నిమిత్తము, మన గొప్పతనం బయటపడడం కోసము ఆయన విషయంగా ఎవరైతే యొక్క లోతులోకి వెళ్ళి ఆలోచిస్తారో వాళ్ళనే గొప్పవారిగా ఆయన ఉంచుతాడు. ఏమీ చేయకుండా అయితే మనల్ని యొక్క గొప్పవారిగా ఉంచడానికి ఆయన ముందుకు రాడు. అసలు ఎందుకు లోకంలో కలిసిపోతే ఆయన ఎందుకు వస్తాడు చెప్పండి, అవునా కాదా? అవునండి బిడ్డలారా. కాబట్టి మొదటి విషయం ఇదైతే మరి యొక్క ఆసక్తి ఉంది. నెక్స్ట్ ఆ యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలి, గొప్పవారిగా ఉండాలి అన్న పాయింట్ అర్థమైంది బ్రదర్. మరి రెండో విషయంగా మరి మేము ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, మేము ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఆ ఆసక్తి నీలో ఉంటే చాలు, దేవుడే నీ దగ్గరికి వస్తాడు. ఇది రెండో పాయింట్ అండి. ఇక మరి కొంత ఇచ్చట కొంత అచ్చట అన్న విషయాలకి ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం. ఒకసారి ఆలోచిద్దాం. ఏంటయ్యా అంటే మనం ఆలోచిస్తే పిల్లరా, ఏ విషయం గురించి అయినా ఒకే చోట అన్ని విషయాలు ఉండవు. కొంత ఇచ్చట కొంత అచ్చట ఆ యొక్క విషయాలు ఉంటాయి. ముందుగా దెయ్యం గురించి మనం ఆలోచిస్తే
దెయ్యం గురించి ఆల్రెడీ మనం అందరం నేర్చుకున్నాం. అండ్ 4 పార్ట్స్ ని మరి యొక్క మన ఛానల్లో ఆల్రెడీ పెట్టారు. 4 పార్ట్స్ లో మీరు గమనించండి, ఎక్కడెక్కడ నుంచో తీసుకుని వచ్చారు. ఆ యొక్క దెయ్యం గురించి ఎక్కడైతే ఉందో ఆ యొక్క విషయాలు మీకు అర్థం చేయించడం కోసం తీసుకుని వచ్చారు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్ళి ఒక మాటను చూద్దాం. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మనకు వస్తుంది కదా, చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి అందరూ కూడా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. చూడండి పిల్లలు, అంతటా పరలోకమంతట యుద్ధం జరిగిందట. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ యుద్ధం గురించి నేను ఆల్రెడీ ఒక దెయ్యం గురించి చెప్తున్నటువంటి ఆ యొక్క అంశాల్లో పార్ట్స్ లో నేను ఆల్రెడీ మాట్లాడాను. మరి ఈ యొక్క యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పిల్లరా, మరి సాతాను గాడు పరలోకంలో ఎదురు తిరిగినప్పుడు, మరి వాడు హెచ్చించుకున్నప్పుడు, పనివాడిగా ఉండాల్సినటువంటి వాడు యజమానుడిగా హెచ్చించుకున్నప్పుడు ఇది జరిగింది. మనందరికీ తెలుసుకున్నారా? ఒకసారి ఆ విషయాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు అందరూ పరలోకమందు యుద్ధం జరిగింది అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, దానికి ముందు ఏం జరిగింది అన్నది కొంత అచ్చట ఉంటది. ఒకసారి చూద్దాం ఆ మాటను చూడండి. యెషయా గ్రంథము పిల్లరా, యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయం 12వ వచనం అండి. 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి ఊడి పడితేవి. చూడండి పిల్లరా, తేజో నక్షత్రమా, వేకు చుక్క, ఒక అపవాదితో మాట్లాడుతున్నటువంటి పదాలు. ఈ తేజో నక్షత్రం, వేకు చుక్క, నువ్వు వెట్లు ఆకాశం నుండి పడ్డావు, పై నుంచి ఆ పరలోకం నుంచి ఏ విధంగా నువ్వు కింద పడ్డావు అని చెప్పేసి మాట్లాడుతూ వాడు ఏమనుకున్నాడు అన్నది ఇక్కడ మాట్లాడుతున్నాడు. 14వ వచనం చూస్తే, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. చూడండి పిల్లరా, అని నీవు మనసులో అనుకుంటేవి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే మనం ఆలోచిస్తే పిల్లరా, ఆ పరలోకంలో వాడు హెచ్చించుకున్నాడు. అక్కడ వాడు తనను తాను ఒక పెద్దగా చేసుకున్నటువంటి వాడిగా, ఒక యజమానుడి ప్లేస్ ని దొంగిలించాలని ఒక కుట్ర పడినటువంటి వాడిగా సాతాను గాడు కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన వీళ్ళు వచ్చిందో అప్పుడే కదండి అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. చూడండి ఆ మాట ఇప్పుడు ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం ఇప్పుడు మనకు బాగా అర్థమైంది. చూడండి 12వ అధ్యాయం 7వ వచనం. అంతగా పరలోకంలో యుద్ధం జరిగింది. ఎప్పుడైతే వీడు ఎదురు తిరిగాడో అప్పుడు యుద్ధం జరుగుతుంది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. చూడండి పిల్లలు, మరి మనం ఆలోచిస్తానండి ఆ యొక్క యుద్ధం ఎప్పుడు జరిగింది, ఆ యుద్ధానికి ముందు మరి ఏం జరిగిందన్న విషయాలు ఒకటి యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంటే దాని యొక్క లక్షణాలు, వాడి యొక్క లక్షణాలు మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో యుద్ధం జరిగిన దాని గురించి ఇక్కడ కనబడుతుంది. అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని యొక్క జ్ఞానం అనేది మనకి వస్తుంది పిల్లరా. మనం ఆలోచిస్తే ఒక దాంతోటే దేనిని కూడా మనం ఆలోచించకూడదు. ఏ విషయమైనా నేను చెప్తున్నాను, బైబిల్లో ఒక రెఫరెన్స్ చూసి దాన్నే పట్టుకొని అదే కరెక్ట్ అన్నట్టుగా వెళ్ళకూడదు. నేను చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక ధర్మశాస్త్రం విషయంలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఒక చోటేమో నేను కొట్టివేయటకు రాలేదు అని అన్నాడు, ఒక చోటేమో నేను కొట్టివేయడానికి వచ్చాను అని చెప్పేసి కొట్టేశాను వెళ్ళిపోయాను అంటాడు. ఏంటిది రెండు మాటలు అంటే కరెక్ట్ గా ఆలోచించాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇప్పుడు అక్కడేమన్నాడు, నేను ఎందుకు రాలేదు కొట్టివేయటకు అన్నాడంటే నెరవేర్చి కొట్టేయడానికి వచ్చాను, నేను ఓన్లీ కొట్టివేయడానికి కాదు అన్న ఉద్దేశంతో అక్కడ మాట్లాడాడు. ఇక రెండోదేమో కొట్టివేశాను అన్నాడు. నిజమేగా? అంటే ఇప్పుడు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనకు ఆ యొక్క విషయాలు అర్థమవుతాయి. లేకపోతే మనం తప్పిదాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్ అర్థం చేసుకోవడంలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒకే మాటను తీసుకుని అదే అన్నట్టుగా మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఆ యొక్క మాటని చాలా జాగ్రత్తగా ఆలోచించి దానికి ఏవైనా మరలా దానికి సంబంధించినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయా. ఇప్పుడు సాతాను గారి గురించి చూసి అందరూ పరలోకం మంది యుద్ధం జరిగింది అనగానే యుద్ధం జరిగింది అని చెప్పేసి వెంటనే తీసేసుకోవడం కాదు. దానికి ముందు ఏం జరిగింది, వాడు ఏం చేశాడు, ఏం చేయకుండా యుద్ధం జరిగింది అక్కడ అన్నది మనం ఆలోచించాలి. అది ఎక్కడ ఉంది, దాని కనెక్షన్ ఎక్కడ ఉంది అన్నది యెషయా గ్రంథంలో మనం చూసాం. అలాగూ మనం ఆలోచిస్తే పిల్లరా, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా యొక్క వాక్యము మనందరికీ కూడా వస్తుంది. ఏదైనా సరే చెప్తున్నాను పిల్లరా, బైబిల్ చదివే విషయంలో మనము ఎప్పుడు కూడా ఒక మాటను చూసి దాన్ని ఫిక్స్ అయిపోయి అదే కరెక్ట్ అన్నట్టుగా దయచేసి వెళ్ళకండి. నేను చెప్తున్నాను, దయచేసి వెళ్ళకండి. ఎప్పుడు కూడా చదివేటప్పుడు మీరు మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొక మాట కూడా ఎక్కడో ఇంటర్లింక్ ఉంది, ఇంకో మాట కూడా ఏదో ఉంది,
కొంత ఇచ్చట ఉంటది, కొంత అచ్చట ఉంటది. కాబట్టి కరెక్ట్ గా మనం గ్రహించుకుని ఆ యొక్క మాటని దేవుని పరంగా మనం ముందుకు వెళ్ళాలి. అర్థమైన అందరికి కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సో మరొక పార్ట్ లో మరిన్ని విషయాల్ని, అంటే ఆ యొక్క 3వ పాయింట్ ని నేను తెలియచేయడానికి మీ అందరి దగ్గరికి కూడా వస్తాను. ఈ యొక్క విషయాలు మీకు అర్థమైనాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పిల్లరా, తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహోన్నతుడు, మహాగణమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి నిజంగా నాయన ఎంత గొప్ప మాటలు తండ్రి, ఎంత విలువైనటువంటి మాటలు నాయన, నీ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకుంటున్నాను నాయన. ఎంత చక్కగా తండ్రి యొక్క విషయాలు మీరు రాయించారు తండ్రి బైబిల్ గ్రంథంలో నాయన. ఈ రోజు తండ్రి ఈ యొక్క మాటలు నాయన, నీ యొక్క బైబిల్ అర్థం చేసుకోవాలంటే తండ్రి నాయన, నీ యొక్క మాటలు కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటాయని, అది మా మహిమ నిమిత్తం తండ్రి మీరు రాయించారని నాయన మేము గ్రహించుకున్నాం తండ్రి. ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నాయన పేరు పేరున మీకు జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డ కూడా నాయన నీలో ఎదుగు సహాయం దయచేయండి. నీ యొక్క గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి తన సహాయం దయచేయండి. ఇక ముందు ఇంకా నాయన మరింత మీరు బలపడి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఇంకా నీ బిడ్డలకు కావాల్సిన మాటలు దయచేసి వారిని నడిపించుకుంటారు నాయన, మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన వారి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి, మరి నాయన సమస్తం ఎరిగిన దేవుడుగా మీరు ఉన్నారు కనుక వారు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండి వారిని నడిపించుకోమని నాయన శక్తిని వారికి దయచేసి నాయన నడిపిస్తారని కోరుకుంటూ, మీ చిత్త మీద మరొకసారి మేము అందరం కలుసుకుని మాటలు పంచుకుంటూ మరో సమయం మరొక దినాన్ని మాకు అందరికీ కూడా అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మీ బ్రేకుమాడును మా ప్రభు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనలో వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.